ఎలా ఇలాగా 8 గంటలకి 12:30 పొలాసి జరిగిపోతున్నాం. జరిగొచ్చిందిగా అయితే 10 మైళ్ళు ఉంది. వాళ్ళ అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం, గాలి ఎత్తుకుంటాను. ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు అయింది అనుకున్నాం. వెళ్ళిన ఆయ వచ్చిన వెంటనే తెరబడిపోయింది. తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. ఒక మంచి బోర్డు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చి ఇచ్చాము. మా పెద్దన్నయ్యకి మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు పెట్టుకొని ఉన్నాం. ఎలా ఈదుకోవడము, అటు వెళ్ళడము, జరిగి వెళ్ళడం, ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగా మధ్యలో 11 గంటలు అవుతుంది మనిషి. నేను ఎదురైనా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం ఏం చేసింది లేదా నిజంరా ఏదైనా జరిగేటప్పుడు మరి చచ్చిపోయి అన్నాం. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద నీటంగా చిప్పు కనిపిస్తుంది. అన్నయ్య వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే, తమ్ముడు నాకు కాళ్ళు కడపట్లు తెరబడిపోయినాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఈదికి వస్తున్నాను కావాలా, సిప్పు కాడికి వెళ్ళాలి, ఒడిసి ఎక్కువ ఉంది. మనం ఈ ముగ్గురు ఏదైనా పోతాను. ఏదైనా పోతే మరి చచ్చిపోతాను. సిప్పు కానీ దొక్కకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడిన యాంకర్ పడిన వాడు దొరకేసింది. యాంకర్ గాలి ఉంది కదా, దాటి మళ్ళీ పడిపోయింది. పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయాను అన్నా 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 నేను ప్రోడక్ట్ జాకెట్ చూశాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ విసిరేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. పైకి లాగితే ముగ్గురు సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. అంతే నన్ను అన్నయ్య నమస్కారం. నన్ను ఆస్తి అంత కలసలు మొత్తం 7 చనిపోయాను. మా అన్నయ్యలు ఉన్నారు, మా అన్నయ్య పిగులు అందరూ దగ్గరలే. నా జీవితం ఇలా పోతుంది అంతేనండి. థ్యాంక్ యూ.